వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. వైట్ బాల్ ప్రపంచ కప్ కోసం హోరావోరి పోరుకు భారతదేశం న్యూజిలాండ్లు అహ్మదాబాద్ వేదికగా పోటీ పడేందుకు సిద్ధపడుతున్నాయి. కొద్ది నిమిషాల్లో టాస్ ఉండబోతుంది. యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి సుమధుర ఘట్టంగా క్రికెట్ అభిమానులకు ఇదొక మరపురాని ఘట్టంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ఫార్మెట్స్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్పు తీసుకోవడానికి భారత్ అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. మరోపక్క మొట్టమొదటిసారి ఫైనల్కి వచ్చినటువంటి న్యూజిలాండ్, అంటే T20 ఫార్మెట్లో మొట్టమొదటిసారిగా ఫైనల్కి వచ్చినటువంటి న్యూజిలాండ్ చరిత్రాత్మకమైనటువంటి విక్టరీని తమ సొంతం చేసుకోవాలనేటటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటి వరకు దేశావళి క్రికెట్లో T20 ఫార్మెట్లో భారత్ పైచేయి కొనసాగించింది. అయితే IIC T20 చరిత్రలో ఇప్పటి వరకు జరిగినటువంటి ర్యాంకింగ్స్, ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సమీకరణలు చూసుకుంటే న్యూజిలాండ్ పైచేయి సాధిస్తుంది. మొటేరా నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా జరగబోయేటటువంటి ఈ ఉత్కంఠభరితమైనటువంటి పోరులో ఎవరు గెలుస్తారనేటటువంటి అంశాలపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. మరోపక్క స్టేడియం ఫార్మెట్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అహ్మదాబాద్ సెంటిమెంట్ కానివ్వండి, భారత్కు ఫేవరెట్గా నిలుస్తుందని చెప్పి క్రికెట్ అనలిస్టులు ఫేవరెట్గా భారత్కు ఉంటున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అంచనాల ప్రకారంగా 80కి పైగా ప్రిడక్షన్ పర్సంటేజ్ భారత్ వైపు ఉన్నదనేటటువంటి అంశాన్ని అందరూ ధృవీకరిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఇండియా అనేటటువంటి నినాదంతో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి క్రికెట్ అభిమాని ఉర్రూతలూగించే విధంగా అభిమానులు కోలాహలం అనేది కొనసాగుతుంది. మారుమూల ప్రాంతాలలో కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని జయ హో భారత్ అనేటటువంటి నినాదంతో భారత్ క్రికెటర్లకు భారత్ క్రీడాభిమానులు వెన్నై నిలుస్తున్నారు. చరిత్రాత్మకమైనటువంటి విక్టరీని నమోదు చేసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు వరల్డ్ కప్ T20 ఫార్మెట్ వరల్డ్ కప్లో రెండోసారి వరల్డ్ కప్ను కైవసం చేసుకున్నటువంటి, అంటే కంటిన్యూగా కైవసం చేసుకున్నటువంటి జట్లు లేవు. 2023లో భారత్ హిస్టారికల్ విక్టరీని నమోదు చేసుకుంది. అదే కంటిన్యూగా ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్గా హోస్ట్ చేస్తుంది. మరోసారి కప్పును కైవసం చేసుకునేందుకు అన్ని మార్గాలు సుగమంగా భారత్ వైపు ఉన్నాయి. అన్ని ఫార్మెట్లో కూడా రాణించేటటువంటి సత్తా భారత్కుంది. కొన్ని కరెక్షన్స్ వాళ్ళు చేసుకొని ముందుకెళ్తే న్యూజిలాండ్ లాంటి పెద్ద టీమును కూడా సునాయాసంగా ఛేదించగలిగేటటువంటి సత్తా భారత్ క్రికెటర్లకు ఉంది. బూమ్రా కానివ్వండి, టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్ కానివ్వండి, ఫీల్డింగ్లో నిష్ణార్థులైనటువంటి మన ఫీల్డర్స్ కాన్ఫిడెంట్గా ముందుకెళ్తే మాత్రము న్యూజిలాండ్ నన్ను అన్ని రకాలుగా ఎదుర్కొనేటటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్ కూడా ఆషామాషి టీం కాదు. భారతతో సమూజ్జిగా ఉన్నటువంటి టీం ప్రపంచ కప్పులో తమదైనటువంటి ప్రత్యేక శైలిలో ప్రదర్శన చూపెట్టింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో కూడా అందరు బౌలర్లు ఫామ్లో ఉన్నారు. అన్ని సమీకరణలు కలిసి వస్తే హోరాహోరీ పోరుగా జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు T20 ఫైనల్ కప్పులో ఫైనల్ మ్యాచ్లో ఏ టీము కూడా 176 కంటే ఎక్కువ రన్లు చేయలేదు. ఇప్పుడు ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో 180 రన్స్ టార్గెట్గా ఏ టీం ముందుకొచ్చినా కానీ వాళ్లకు హోరాహోరీ అనేటటువంటిది ఉండే అవకాశం ఉంది. మొదటగా బౌలింగ్ చేసినటువంటి టీంలే T20 ఫైనల్ మ్యాచ్లలో గెలుపొందాయి. గత 10 మ్యాచ్లను మనం క్యాల్కులేట్ చేసుకుంటే 7 మ్యాచ్లు మొదటగా బౌలింగ్ని ఎంచుకున్నటువంటి టీంలు గెలిచాయి. 3 మ్యాచ్లు తర్వాత సెకండ్ బౌలింగ్ ఎంచుకున్నటువంటి టీంలు గెలిచాయి. ఏది ఏమైనా ఈ మ్యాచ్ ఈ భారత్కు ఫేవరెట్గా ఉంటుందనేటటువంటి ప్రిడక్షన్స్ హోమాలు కానివ్వండి, క్రికెట్ ఎనలిస్టుల యొక్క వాళ్ళ ఎనాలిసిస్ కానివ్వండి, క్రికెట్ అభిమానుల ప్రోత్సాహం కానివ్వండి, కోట్లాది మంది, అంటే
ఇట్స్ అ లైఫ్ స్టైల్. అంటే భారతదేశానికి క్రికెట్ అనేటటువంటిది లైఫ్ స్టైల్లో ఒక భాగం. అది ఇతర దేశాలు ఎట్లా తీసుకున్నా కానీ భారతదేశం క్రికెట్ను లైఫ్ స్టైల్గా తీసుకుంటుంది. ఆల్ ద బెస్ట్ భారత్ అనేటటువంటి నినాదంతో ప్రతి పల్లె, ప్రతి పట్టణము, ప్రతి ప్రాంతం అనేటటువంటిది మారిమోపోతుంది. ఈ ఉత్సాహం భారత్ క్రికెటర్లు తీసుకొని జరగబోయేటటువంటి మ్యాచ్లో ఉత్కంఠభరితంగా కాకుండా సునాయాసంగా గెలుపొందాలనేటటువంటి అన్ని పూజలు, అన్ని యజ్ఞాలు అనేటటువంటి కొనసాగుతుంది. ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్ ఈరోజు మీకోసం బాల్ మీకు అప్డేట్స్ అందించేందుకు ప్రయత్నం కొనసాగిస్తుంది. ప్రైమ్ 9 స్టూడియోలో ఈరోజు మనతో పాటు ఎక్స్క్లూజివ్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు క్రికెట్ అనలిస్టు, అదేవిధంగా భారతదేశానికి కీలకమైనటువంటి మ్యాచ్లకు ఎంపర్గా వివరించడమే కాకుండా క్రికెట్ చరిత్రాత్మకమైనటువంటి క్రికెట్ మైలురాయి లోపట ఆయన ఎన్నో హిస్టారికల్ పేజెస్ అనేటటువంటివి ఉన్నాయి. చంద్రశేఖర్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అదేవిధంగా మనతో పాటు కిరణ్ గారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి జెన్ కిరణ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రామ్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. చంద్రశేఖర్ గారు, ఎలా ఉండబోతుంది మ్యాచ్ గురించి? భారతదేశం మొత్తం ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో ఉన్నది. న్యూజిలాండ్ ఫార్మ్ చూస్తే అన్ని ఫార్మెట్లలో వాళ్ళొక పర్ఫెక్షన్ అనేది కొనసాగిస్తున్నారు. భారత్ కూడా అన్ని ఫార్మెట్లలో పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఒక రకమైనటువంటి టాప్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా రాణించడం లేదనేటువంటి లేమి ఉంది. ఎట్లా ఓవర్కమ్ అవుతుంది? ఆఫ్ కోర్స్ అన్ని మీరు చెప్పినటువంటి అన్ని విభాగాలు కొంచెం తడబడినా కూడా టోటల్గా ఫైనల్స్కి అయితే వచ్చింది మనం. Great. అంటే సో కాబట్టి మామూలుగానే T20 క్రికెట్ అనేటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బిట్స్ అండ్ పీసెస్ గేమ్. ఎవరో ఒక్కళ్ళ మీద ఇదే 50 ఓవర్ ఫార్మెట్ కాదు. రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ 1 నుంచి కూడా 300th బాల్ని కూడా ఫేస్ చేయాలనేటువంటిది. సో కాబట్టి ఆ రకంగా ఇండియాకు వచ్చినటువంటి అదృష్టం ఏంటి అంటే డెఫినెట్గానే ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఒకసారి ఇషాన్ మొట్టమొదట కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అమెరికాకి అగెనిస్ట్గా, ఆ తర్వాత ఇషాన్ కిషన్ పాకిస్తాన్కి విరుద్ధంగా తీసుకోవచ్చు కాక, ఆ తర్వాత సంజు శాంసన్ లాస్ట్ 2 మ్యాచెస్. సో కాబట్టి ఇట్లాగా బ్యాట్స్మెన్ ఈవెన్ హార్దిక్ పాండ్యా తన యొక్క ఆల్రౌండ్ ఎబిలిటీ తోటి ఇండియాకి విజయాలను అందిస్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా ఏంటంటే సాటిస్ఫాక్టరీ జర్నీ టు ది ఫైనల్స్ అనేటువంటిది మాత్రం చెప్పుకోవచ్చు. ఏదో ఫ్లూక్గా అదృష్టం బాగా కలిసి వచ్చినటువంటిది కాకుండా నిజంగానే అన్ని డిపార్ట్మెంట్స్లోనూ డామినెన్స్ని చూపించి అన్ని టాప్ టీపుల్ మీద డామినెన్స్ని చూపించి వచ్చినటువంటి విజయం ఇది, వచ్చినటువంటి స్థానం. వేరాజ్ ఇఫ్ యూ లుక్ ఇట్, ఐఎమ్ నాట్ డిమోరలైజింగ్ ది న్యూజిలాండ్ ఫ్యాన్స్, బట్ వాళ్ళకి కొద్దిగా అదృష్టం అనేటువంటిది కలిసి వచ్చింది ఫైనల్స్ దాకా రావడంతో. కర్టసీ శ్రీలంక. సో కాబట్టి ఆ లక్ ఫ్యాక్టర్ ఏదైతే పనిచేసిందో అది వాళ్ళకి ఉంది. కాబట్టి మనం అన్ని విభాగాల్లోనూ రైట్ ఫ్రమ్ డే 1 నుంచి మ్యాచ్ నెంబర్ 1 నుంచి రాణిస్తూ వచ్చాం. కాబట్టి సహజంగా నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇండియన్ టీం మీద ఎక్కువగా ఉంది. సో అది ఒకటి. ఇది కాకపోతే మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా ఆఫ్ కోర్స్ ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్ డామినెన్స్ ఉంది. ఈవెన్ యాక్చువల్గా టెస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇండియా మీద న్యూజిలాండ్ గెలిచింది. చంద్రశేఖర్ గారు, దేశావళి టోర్నీలో మనం గత సంవత్సరం దేశావళి టోర్నీ జరిగింది. 4 T20 మ్యాచ్లలో 3 భారత్ గెలిచింది, 1 న్యూజిలాండ్ గెలిచింది. 5 T20 మ్యాచెస్ లో 4 ఇండియా గెలిచింది, 1 న్యూజిలాండ్ గెలిచింది. ఆ ఇన్స్పిరేషన్ కంటిన్యూ అవుతుందంటారా? ఇక్కడ ఒకటి ఉంటుంది మీకు గమనించాల్సినటువంటిది. బైలాటరల్ సిరీస్ వేరు, ఐసీసీ ఈవెంట్ వేరు. బైలాటరల్ సిరీస్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక క్రికెటరు ఒక మామూలుగా మీరు కార్పొరేట్ మ్యాచ్ ఆడినటువంటి దానికి, హెచ్సిఏ లీగ్స్ ఆడిన దానికి, రంజీ ట్రోఫీ ఆడిన దానికి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ స్టెప్ బై స్టెప్. సో మైన్యువల్ డిఫరెన్స్ ఉంటాయి. అదే బ్యాటు, అదే బాలు, అదే ఫీల్డింగ్ పొజిషన్ అంతా ఇదే. బట్ యాక్చువల్గా మైన్యువల్ డిఫరెన్సెస్ ఏముంటాయో వాటిని ఎవరైతే అడ్జస్ట్ చేసుకోగలరో అండ్ టేకింగ్ అన్ అప్రోప్రియేట్ డెసిషన్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం, దట్ ఈస్ వాట్ ద విన్నింగ్. విన్నర్కి లూజర్కి ఉండేటువంటి తేడా అదొక్కటే. సో కాబట్టి అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకోగలిగినటువంటి కెప్టెన్ ఎవరు లీడ్ చేస్తున్నారో అనేది చూడాలి. మీకు ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ మీద మనం గెలిచామంటే దానికి కారణం 16th ఓవర్ అవుట్ ఆఫ్ ది ఇమాజినేషన్ బుమ్రాన్ తీసుకుని వచ్చాడు సూర్యకుమార్ యాదవ్. దట్ మేడ్ ది డిఫరెన్స్ అప్పటిదాకా ఉన్నటువంటిది. సో కాబట్టి ఆ రకమైనటువంటి క్యాప్టెన్ ఎబిలిటీ ఉన్నటువంటిది సూర్యకుమార్ యాదవ్. ఇఫ్ యూ కంపేర్ దట్ అదే శాంట్నర్ కనుక గమనించినట్లయితే 18th ఓవర్ గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చి బౌలింగ్ ఇచ్చి మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు గెలిచేటువంటి మ్యాచ్ని. సో అది డిఫరెన్స్. అండ్ మోర్ ఓవర్ సూర్యకుమార్ యాదవ్ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా చెప్పినటువంటిది, అపోనెంట్ ఎంత కొట్టినా కానీ దానికి 1 రన్ను నేను ఎక్కువ కొడితే చాలు నేను విజేతనే అన్నాడు. అలాగే నేను కొట్టినటువంటి దాన్ని ప్రత్యర్థి 1 రన్ను తక్కువగా చేసేట్లా ఆపగలిగితే చాలు నేను విజేతనే అన్నాడు. యు సీ ది పాజిటివ్ మైండ్ సెట్. అదే
శాంట్నర్ విషయానికి వచ్చేటప్పటికి ఇండియా మీద ఆడాలి అంటే కనుక 250 కొట్టినా కూడా సరిపోదేమో మాకు అనేటువంటి అంటే ఒక క్యాప్టెనే ఆ రకమైనటువంటి డౌట్ని ఫియర్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు హౌ ద రెస్ట్ ఆఫ్ ది 10 విల్ ఫాలో హిమ్. సో ఈ డిఫరెన్స్ మన ఇచ్చేస్తుంది. మిగిలిన అయితే గేమ్ అంతా ఒకటే, బట్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చంద్రశేఖర్ గారు మనతో పాటు రామ్ ప్రసాద్ గారు జరిగారు. రామ్ ప్రసాద్ గారు, ఎలాంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయండి మీకు? ఎట్లా పర్ఫామ్ చేయబోతుంది ఇండియా? అన్ని ఫార్మెట్లలో సక్సెస్ఫుల్ గా పర్ఫార్మెన్స్ చేయవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? డెఫినెట్ గా మంచి స్పందన, డెఫినెట్ గా మంచి ప్రజెంటేషన్ చేస్తారు. ఎందుకంటే మన దగ్గర బ్యాటింగ్ ఏం తక్కువ లేదు, బౌలింగ్ ఏం తక్కువ లేదు, ఫీల్డింగ్ ఏం తక్కువ లేదు, ఎబిలిటీకి ఏం తక్కువ లేదు. ముఖ్యంగా అన్నిటి కూడా మనం అందరి గురించి కూడా మాట్లాడకుండా ఒక అభిషేక్ శర్మని అలాగే వరుణ్ చక్రవర్తి మీదనే పడుతున్నాం మనం. సో పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ T20 ఫార్మాట్ లోపల 11 మంది పర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి మ్యాచ్ లోపల. సో ఇక్కడ ఏంటంటే అభిషేక్ శర్మ ఫెయిల్ అయ్యాడు. మొన్నటిదాకా అభిషేక్ శర్మ రాణించినప్పుడు సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు, అప్పుడు అభిషేక్ శర్మ బాధ్యత తీసుకున్నాడు. సో ఇప్పుడు అభిషేక్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు, సంజు శాంసన్ దాన్ని బాధ్యత తీసుకున్నాడు, తన భుజస్కంధాల మీద వేసుకొని అద్భుతంగా రాణిస్తున్నాడు. సో అంతే మనకు అభిషేక్ శర్మ మరిపించాడు. సో అభిషేక్ శర్మ ఫెయిల్ అయినా పెద్ద గొప్పగా నష్టం లేదు. ఇప్పుడు పరిస్థితిలో ఏంటంటే సంజు శాంసన్ ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్ అయిపోయినాడు. లాస్ట్ అటు వెస్టిండీస్ మ్యాచ్ తోటి, ఆ తర్వాత ఇంగ్లాండ్ మ్యాచ్ తోటి అద్భుతంగా ఆడుతున్నాడు. ఒక్కడంటే అతను ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు లాస్ట్ మ్యాచ్ లో కూడా. ఆ తర్వాత ఇంకా మన బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, హర్షదీప్ సింగ్, అలాగే అద్భుతంగా రాణించగలిగే సామర్థ్యం ఉన్న బౌలర్లు ఉన్నారు. అక్షర్ పటేల్ కూడా అద్భుతంగా రాణిస్తాడు. అతని హోమ్ స్ట్రేట్ అది. సో ఇంకటి ఏంటంటే ముఖ్యంగా మన బ్యాటింగ్ లో కూడా వనరులు చాలా ఉన్నాయి. ఇషాన్ కిషన్ ఇంకా తన ఎగ్జాక్ట్ తన ఏదైతే న్యూజిలాండ్ సిరీస్ లో అంటే మన బైలాటరల్ సిరీస్ లోపల రాణించాడో ఆ విధమైన రాణింపు కూడా అతను ఇంకా చూపించలేదు. అతను ఒకవేళ బ్యాట్ చూపిస్తే మిగతా వాళ్ళందరికీ బ్యాటింగ్ వచ్చే అవకాశం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇండియా ఒత్తిడిలో లేదు మున్పటి టీం కాదు, ఒకరి మీద ఆధారపడి లేదు. టీంలో చాలా మంది ఉన్నారు, అందరూ కూడా రాణించగల సామర్థ్యం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆత్మ పాత్ర పోషించగలే హార్దిక్ పాండ్యా ఉన్నాడు. శివం దూబే కూడా ఇంకా మనకు పాజిటివ్ సైన్. అతను బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ చేస్తాడు. లాస్ట్ మ్యాచ్ లో 1 సిక్సర్లు ఇచ్చినంత మాత్రాన అతని మీద నమ్మకం కోల్పోలేదు మనం. అతను బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తాడు. ముఖ్యంగా ఏంటంటే నువ్వు ఆడితే నేను కూడా ఆడుతా అనే పరిస్థితిలో ఉంది. నువ్వా నేనా అనే తగ్గఫర్ అంటే 54 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ టీం అద్భుతంగా ఇండియాతో పోరాడుతుంది. సమస్య లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎబిలిటీకి వాళ్ళు న్యాయం చేస్తారు. మ్యాచ్ లోపల 200% ఎఫర్ట్ చేస్తారు. అలాగే ఇండియా కూడా తగ్గఫర్ మరి టోర్నమెంట్ లో ఆడుతుంది. అలాగే పడుతులు వేస్తూ కాకుండా ఇండియా ఒక్కొక్కసారి మరి అన్ని కూడా టీ20 లోపల అన్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని టీమ్స్ కూడా బాగానే ఆడుతున్నాయి. T20 అంటేనే అలా ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో మీద మంచి జన్ కిరణ్ గారు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ సూర్యకుమార్ యాదవ్ గారు చేయబోతున్నారు? టాప్ ఆర్డర్ లో ఏమన్నా చేంజెస్ ఉండేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? 99% టాప్ ఆర్డర్ లో చేంజెస్ ఏమి ఉండవు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఏదన్నా ఉంటే అభిషేక్ శర్మ విషయంలోనే ఉండొచ్చు. కానీ అభిషేక్ శర్మ నెంబర్ 1 బ్యాట్స్మెన్. తను ఏ క్షణంలో అయినా ఫామ్ లోకి వచ్చిన మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. కాబట్టి అభిషేక్ శర్మ ఏ విధంగా అవుట్ అవుతున్నాడో దాని యొక్క రెక్టిఫికేషన్ చేసుకొని అభిషేక్ ను ఫ్రీ హ్యాండ్ అంటే టెన్షన్ లేకుండా నీవు ఫ్రీగా ఆడేసుకో అని చెప్పి ఇంకా తనకి స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉంది సూర్యకుమార్ యాదవ్. నాకు తెలిసినంత లాస్ట్ సెమీఫైనల్ ఏదైతే టీం ఆడామో పర్ఫెక్ట్ గా ఉంది. దాన్ని అందులో చిన్న ఒక టెన్షన్ ద్వారా అవుట్ అయ్యారు తప్పితే అభిషేక్ శర్మ ఒక టెన్షన్ పడుతూనే అవుట్ అవుతున్నాడు తప్పితే ఆ అద్భుతమైన బంతులకి ఏం అవుట్ అవ్వట్లేదు. ఆ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే బాడీ స్క్వీజ్ అయిపోతుంది, తన హెడ్ పొజిషన్ బ్యాక్ వెళ్ళిపోతుంది, లెగ్స్ బ్యాక్ లెగ్ డౌన్ అయిపోతుంది, బ్యాట్ ఓపెన్ అయిపోతుంది, ఫ్లాట్ పోవాల్సిన బ్యాట్ ఓపెన్ అయిపోతుంది. అది ఫ్లాట్కి వెళ్తే 6 వెళ్ళిపోతుంది. అది ఓపెన్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆడే గాల్లో లేచిపోతుంది. ప్లస్ ఇంకొకటి అతను టెన్షన్ అవడం వల్ల ఏమవుతుందంటే బాడీ స్క్వీజ్ అయిపోయి ఫ్రీగా వెళ్ళట్లేదు. ఆ హ్యాండ్స్ ఏమవుతున్నాయంటే ఇట్లా సైడ్కి వెళ్తున్నాయి హ్యాండ్స్. ఆ సైడ్కి వెళ్ళడం వల్ల ఏమైందంటే బాల్ని కొట్టాలి మనం. అతను ఏం చేస్తున్నాడంటే డ్రాగ్ చేస్తున్నాడు బంతిని. ఆ డ్రాగ్ చేయడము లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సిక్సర్ వెళ్ళాల్సినటువంటి బంతి ఏమవుతుందంటే 30 సర్కిల్లోనే క్యాచ్ వెళ్ళిపోతుంది. అతను ఫ్రీగా వదిలేస్తే ఏమవుతుంది అంటే హ్యాండ్స్ బాల్ పైకి వెళ్తుంది. ఇలా వెళితే బాల్ కొట్టగలుగుతాం, ఇలా డ్రాగ్ చేస్తే కొట్టలేం. ఇలా కొడతాడు, ఇంకా ఫ్లాట్ కొడతాడు. ఈ రోజు నాకు తెలిసి అభిషేక్ శర్మ 11 లో ఉంటే ఈజ్ ద మ్యాచ్ విన్నర్ బ్యాట్స్మెన్ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. యాక్చువల్గా అయితే మన ఇషాన్ కిషన్ ఉన్నాడు మనకి, ఇంకా హ్యాపీ.
వన్ డౌన్ వస్తున్నాడు, చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి బ్యాటింగ్. ఇషాన్ కిషన్ కూడా తను కూడా అవుట్ అయిన మ్యాచ్లు గత 3 మ్యాచ్లు చూడండి, ఫ్రీగా బ్యాట్ ముందుకు వెళ్లకుండానే సైడ్ కి డ్రాక్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయడం వల్లనే అవుట్ అయ్యాడు. దానికి ముందు తను కొట్టిన 6ర్లు 4లు ఏవైనా తను చెక్ చేసుకుంటే హ్యాండ్ బాగా ఫ్రీగా ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళినప్పుడు బ్యాట్ ఆటోమేటిక్ గా డౌన్ లో ఉంటుంది, పర్ఫెక్ట్ షాట్ పడుతుంది. మళ్ళీ సంజు శాంసన్ అద్భుతం అండి, తను వెస్టిండీస్ పైన కావచ్చు, అలాగే సెమీఫైనల్లో ఆ విధంగా ఆడాలి. అంటే సంజు శాంసన్ బ్యాటింగ్ అని చూసారంటే ఆ 2 మ్యాచ్లు చూడండి, తన ఫేస్ లో టెన్షన్ లేదు, బాడీలో స్క్వీజ్నెస్ లేదు, ఫ్రీగా బంతి ఏ లైన్ లో వస్తే ఆ లైన్ లో ఎంత చక్కగా ఆడాడు చూడండి, పర్ఫెక్ట్ గా ఆడి చూపించాడు. ఆ విధంగా మైండ్ సెట్ తో ఫ్రీగా ఉండి లైన్ పైకి వెళ్ళిపోయాడు అంటే ఏ బ్యాట్స్మెన్, అసలు సూర్యకుమార్ బ్యాటింగ్ కూడా రాదనుకుంటా నేను. నెంబర్ 5 బ్యాట్స్మెన్ సూర్యకుమార్, నెంబర్ 5 కి రావాలంటే ఒక 2 వికెట్లు పడాలి, నెంబర్ 4 లో అతను డౌన్ అవ్వాలి అని అంటే. ఆల్రెడీ మనకి వరుసగా 5 మంది సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్లు ఉన్నారు T20లో. వీళ్ళు కానీ లైన్ లోకి వచ్చారు అని అంటే ఈ సంజు శాంసన్ అదే విధమైన బ్యాటింగ్ కొనసాగించాలి. మన అభిషేక్ శర్మ ఆ ఫ్రీ హ్యాండ్ తో ముందుకు వెళ్ళిపోవాలి. జన్ కిరణ్ గారు మళ్ళీ వస్తారు, దాకా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ వస్తాను జన్ కిరణ్ గారు. చంద్రశేఖర్ గారు, మన హైదరాబాద్ క్యూరేటర్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి స్టేడియంలో పిచ్ ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. దానికి ఉపయోగించినటువంటి రెడ్ సాయిల్ కానివ్వండి, బ్లాక్ సాయిల్ మిక్సింగ్ కానివ్వండి, బాల్ బంప్స్ కావడానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్లో స్కోర్ ఏమన్నా మనం పెరుగుతుందంటారా? ఇప్పటి వరకు ఫైనల్ స్కోర్ 176 లాస్ట్, ఇదేమన్నా పెరిగే అవకాశం ఉందంటారా పిచ్ని బట్టి? పిచ్ని బట్టి అంటే కనుక యాక్చువల్గా రెడ్ సాయిల్ కాదు, మిక్స్డ్ సాయిల్ కాదు, బ్లాక్ సాయిల్ ఉపయోగిస్తున్నారు అనేటువంటిది మనకు వచ్చినటువంటి వార్త. సహజంగానే బ్లాక్ సాయిల్ మీద కనుక ఆడేట్లయితే న్యూ బాల్ విల్ డూ ది ట్రిక్, బౌన్స్ అనేటువంటిది వస్తుంది వెన్ యు ఆర్ బౌలింగ్ ఆన్ ద డెక్. సో అందుకని ఆ ఇనిషియల్ పవర్ ప్లేలో వికెట్ పోవటం అనేటువంటిది, ఆ థ్రెట్ అనేటువంటిది ఎయిదర్ సైడ్, అటు న్యూజిలాండ్కి కావచ్చు లేకపోతే ఇండియాకి కావచ్చు, ఆ థ్రెట్ అయితే ఉంది న్యూ బాల్. అంటే మనం వేసేటటువంటి బంప్స్ కాదు అనుకూలంగా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? మీరు అట్లాగా బౌన్స్ని కేవలం బౌన్స్ అని మాట్లాడేటైతే కనుక ఇండియన్ బౌలర్స్ కన్నా కూడా న్యూజిలాండ్ మ్యాట్ హెన్రీ కావచ్చు లేకపోతే లూకీ ఫర్గూసన్, డఫీ, దే ఆర్ మోర్ డేంజరస్ బౌలర్స్ ఫాస్ట్ బౌలింగ్ విషయంలో. మనం ఒక బుమ్రా మీద డిపెండ్ అవుతూ ఉన్నాము. హార్దిక్ పాండ్యా ఈజ్ మోర్ ఆర్ లెస్ ఈజ్ ప్రెడిక్టబుల్ బౌలర్, ఎందుకంటే షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ వేసి అంటే ఆ బౌన్సర్ మీద ఇది చేస్తూ ఆడేటువంటి బ్యాట్స్మెన్, హీ విల్ ఇన్వైట్ ద బ్యాట్స్మెన్ టు పుల్ ఆర్ హుక్. సో దాంతో చేసి టాప్ ఎడ్జ్ తోటి అవుట్ అవుతూ ఉంటారు. సో మీరు అట్లాగా కేవలం బౌన్స్ మీద మనం కనుక మాట్లాడుకునేట్లయితే డెఫినెట్గానే న్యూజిలాండ్ బౌలర్స్ ఆర్ మోర్ డేంజరస్. అందుకని బౌన్సీ ట్రాక్ని 100% బౌన్సీ ట్రాక్ని చేస్తారని మనం ఊహించక్కర్లేదు. బికాస్ ఇండియాలో ఆడుతున్నాం మనం, మన కండిషన్స్, మన బలాలకి తగినట్టు వికెట్ని తయారు చేసుకోవడంలో తప్పేమీ లేదు, నో డౌట్. ఇట్ ఈస్ ఐసీసీ ఈవెంట్. సో కాబట్టి ఎలాంటి టిప్స్ వాళ్ళు ఫాలో అయ్యి ఉంటారు? న్యాచురల్గానే స్పోర్టివ్ వికెట్ చేయాలి అనేటువంటిదే ఉంటుంది. ఎందుకంటే బోత్ సైడ్స్కి అటు బోత్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ ఇద్దరు కూడా ఎంజాయ్ చేసేటువంటి విధంగానే వికెట్ ఉండాలి. ఇప్పుడు ఒకటి ఏదో 1 out of 100 ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్ మనం 253 కొట్టేశాము. సో అంటే అట్లాంటి మ్యాచ్లు ప్రతిసారి జరగదు కదా. దాని నేచరే, అహ్మదాబాద్ నేచర్ని కనుక మీరు చూసుకుంటే డొమెస్టిక్ ఈవెంట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కావచ్చు లేకపోతే IPL ఇవి ఏదైనా సరే అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ ఈజ్ 178. మీరు ఫైనల్స్ 176 గురించి మాట్లాడుతున్నారు. యావరేజే ఎట్ అన్ యావరేజ్ 178. సో దానికి జనరల్గానే కొంత బ్యాట్స్మెన్ ఇప్పుడు అందరూ 2 సైడ్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇట్ మే బి 190, 200, అంతేగాని మోర్ దాన్ 200 వెళ్ళేటువంటి వికెట్ అయితే కాదు అది. చంద్రశేఖర్ గారు, ఈరోజు ఫార్మెట్ మొత్తము బుమ్రా వేసేటటువంటి కేవలం 24 బాళ్ళ మీద మ్యాచ్ రిజల్ట్ కూడా డిపెండ్ అవుతుందంటని చెప్పి నేను ఎన్నో ఒపీనియన్స్ చూసినాను. ఇజ్ ఇట్ రైట్? యా, ఆఫ్ కోర్స్. ఈవెన్ మనం ఫైనల్స్కి వచ్చినటువంటి దాంట్లో కూడా బుమ్రా ఇదే ఇందాక కూడా మనం చెప్పుకుంటున్నట్టుగానే 16th ఓవర్ అండ్ 18th ఓవర్ మేడ్ ద డిఫరెన్స్. సో కాబట్టి బుమ్రా ఇస్ ఆల్వేస్ డేంజరస్. సో బుమ్రా చేసేటువంటి ఇదే మనం ఇందాక మనం చెప్పుకున్న న్యూజిలాండ్లో 3 బౌలర్లు ఉన్నారు మనకన్నా బెటర్ అనేటువంటి చెప్పుకుంటే ఆ 3కి ఈక్వల్గా బుమ్రా ఉన్నాడు అక్కడ. మనం డెఫినెట్గా ఆ 4 overs విల్ బి ది క్రూషియల్. కాకపోతే వాళ్ళు కూడా దానికి తగినట్టుగానే ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఎవ్రీ టీమ్కి కూడా సపోర్టింగ్ స్టాఫ్ చాలా ఎక్కువగా ఉంది. మోరార్లెస్ యాక్చువల్గా టీమ్ మెంబర్స్ 15 మంది ఉంటే సపోర్టింగ్ స్టాఫ్ కూడా మోరార్లెస్ అంతే మంది ఉంటున్నారు. సో వీడియో అనలిస్టులు వాళ్ళ వీడియోలు చూడటం, అది స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ని గమనించడం ఇదంతా ఉంది కాబట్టి దే ఆల్సో విల్ కమ్ విత్ ఏ స్ట్రాంగ్ ప్లాన్. బుమ్రాని చాలా ఇదిగా నెగోషియేట్ చేసి డాట్ బాల్స్ అయినా పర్వాలేదు నెగోషియేట్ చేస్తూ ఎనీవే ఎటువంటి బౌలర్ అయినా కాబట్టి డెఫినెట్గా అట్లీస్ట్ 1 or 2 balls లూజ్ డెలివరీస్ ఉంటాయి. బ్యాట్స్మెన్ విల్ గెట్ ది రూమ్. సో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ విత్ అనేటువంటిది లభిస్తుంది. సో దే వెయిట్ ఫర్ దట్. సో ఆ రకంగానే బుమ్రాని ప్లాన్ చేస్తారు. మీరు అన్నట్టు
మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసేటువంటిది మాత్రం బుమ్రా వేసేటువంటి ఆ 4 overs. ఎస్ రాంప్రసాద్ గారు, మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్తోని భారత్ క్రికెట్ టీము మనం చూసినటువంటి లాస్ట్ మ్యాచెస్లలో కొద్దిగా సఫర్ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. మిడిల్ ఆర్డర్ను కొద్దిగా స్ట్రెంథన్ చేయడానికి ఏమన్నా డౌన్స్ చేంజ్ చేయడం, ఏమన్నా సూర్యకుమార్ యాదవ్ గారు ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఒక విధంగా చూస్తే సూర్యకుమార్ యాదవ్ అనేది అతను ఎక్స్పెరిమెంట్ మాత్రమే చేయాలి, ఎందుకంటే అతను ఆడడం లేదు, అతను ఆడక చాలా రోజులైంది. ఒక యుఎస్ఏ తర్వాత అతను ఆడడం లేదు, జస్ట్ టాస్క్ వెళ్తున్నాడు, జస్ట్ మ్యాచ్ ను మేనేజ్ చేస్తున్నాడు. అంతకంటే అతను చేసింది గొప్ప విషయం ఏం లేదు ఇంతవరకు అయితే. ఎందుకంటే అతను డెఫినెట్ గా ఒకవేళ సంజు శాంసన్ త్వరగా అవుట్ అయితే డెఫినెట్ గా హార్దిక్ పాండ్యాని ముందు పంపించారు. హార్దిక్ పాండ్యాకు చాలా తక్కువ బాల్స్ మాత్రమే వస్తున్నాయి. ఈజ్ ఎ మోర్ దాన్ కేపబుల్ బ్యాటర్ దాన్ ఎనీ ఇండియన్ బ్యాటర్. అతను అద్భుతమైన బ్యాటర్. 2020 ఫార్మాట్ లో ఎక్సలెంట్ బ్యాట్స్మెన్. ఎక్సలెంట్. అతను ఆడేదే T20 అండ్ వైట్ బాల్ ఫార్మాట్. ఆడేది వన్డే. నార్మల్ గా చూస్తే అతను ఎప్పుడు కూడా ఫిట్నెస్ ప్రాబ్లమ్ తో సతమతం అవుతాడు. అందుకే అతని నుంచి క్యాప్టెన్సీ తీసుకొచ్చి సూర్యకుమార్ యాదవ్, అతను ఏజ్ ఎక్కువ అయినా కానీ అతను ఇంకా 1-2 ఏళ్ళు ఆడతాడో లేదో తెలియదు కానీ సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ ఇచ్చారు. సో బట్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా క్యాప్టెన్సీ చేస్తున్నప్పుడు, అలాగే అతను ఆడుతున్న ఐపీఎల్ టీమ్ కి అసలు మీకు తెలుసు అతను విజేతగా నిలిపాడు. ఆ తర్వాత అతని నుంచి క్యాప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్కి ఇచ్చారు. బట్ బ్యాటింగ్ లో ఏమైనా మార్పులు చేర్పులు జరిపితే తిలక్ వర్మని అటు ఇటుగా జరపచ్చు. బట్ ఇషాన్ కిషన్ మార్చాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే తిలక్ వర్మ. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే దుబేను ఒకవేళ స్పిన్నర్స్ అటాక్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా దుబేను పంపించే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే దుబే అటు రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ అయినా, అటు శాంతనర్ బౌలింగ్ చేసిన దుబే హీ కెన్ హిట్ బాల్ ఇన్ టు ద స్టాండ్స్. సో అందుకని ఒకటే మార్పు చేస్తున్నా, మనకు మార్పులు చేసే అవకాశం కూడా చాలా ఉన్నది. ఈవెన్ అక్షర్ పటేల్ కూడా లాస్ట్ టైం వరల్డ్ కప్ లో మనం ముందు తీసుకొచ్చాం. సో అంటే అక్షర్ పటేల్ కూడా ఇంతవరకు బ్యాటింగ్ అవకాశం రాలేదు, అతను కూడా బ్యాటింగ్ చేయించవచ్చు. హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండర్ కనుక అతను ముఖ్యంగా ఇప్పుడు ఆఫ్ స్పిన్నర్లు ఎక్కువ అటాక్ చేస్తారు, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో హార్దిక్ పాండ్యాను ముందుకు తీసుకురావచ్చు. బట్ ఏ విధంగా చూసినా బ్యాటింగ్ లో మార్పులు చేర్పులు చేయొచ్చు. బట్ సూర్యకుమార్ యాదవ్ ఇంతవరకు రాణించని పక్షం లోపల డెఫినెట్ గా సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో రాణించాలి. ఎందుకంటే రాణించకపోతే అతనికి చాలా దాదాపుగా అతనికి దారులు మూసుకుపోయినట్టే నెక్స్ట్ T20 మ్యాచెస్ లోపల. సో ఈ మ్యాచ్ తప్పనిసరి పరిస్థితిలో కూడా అతను రాణించాల్సి ఉంటుంది. ఇంతవరకు మరి ఇలాంటి పర్ఫార్మ్ చేయలేదు కనుక. మితాలి రాజ్ గారికి అతను కోచ్గా వ్యవహరించారు. ఆర్ఎస్ఆర్ మూర్తి గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఆర్ఎస్ఆర్ మూర్తి గారు, మీరు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తున్నారు? హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంది, ప్రపంచం మొత్తం భారత్ గెలవాలని కోరుకుంటుంది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సమీకరణలు కూడా భారత్కు ఫేవరెట్గా ఉన్నాయి. ఈరోజు మ్యాచ్లో కూడా దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఈరోజు ఇండియా బాగా ఆడుతుందని నేను తప్పకుండా నా నమ్మకం అయితే ఇవాళ బ్యాటింగ్ క్లిక్ అవుతుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ బిగ్ స్కోర్ వాళ్ళని ప్రెషర్లో పెట్టడానికి. ఎందుకంటే న్యూజిలాండ్ ఆల్సో ప్లేయింగ్ వెల్. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండ్ సైడ్. సో టుడే 60-40 ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. ఎస్, అంటే ఏమేం మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఇట్ ఇస్ క్రూషియల్ ఫైనల్ మ్యాచ్. సో దే కెనాట్ ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ ప్లేయర్స్ టుడే. ఎస్, అంటే ఐ ఫీల్ సెమీఫైనల్ లాంటి టీమే ఆడుతుందని నా నమ్మకం. అంటే ఏమైనా డౌన్స్ చేంజ్ చేయడం కానీ, ఇప్పుడు తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ అతను 6th డౌన్ 7th డౌన్ రావడం అనేటటువంటిది కొద్దిగా అతని అతను ప్లే చేసేటటువంటి లైవ్ మ్యాచ్కు కొద్దిగా అన్కంఫర్టబిలిటీగా ఉంటుంది. ఏమైనా డౌన్ చేంజ్ చేస్తారా? డౌన్ చేంజ్ చేయాలి అంటే అభిషేక్ శర్మని డ్రాప్ చేయాలి. దెన్ కిషన్ విల్ ఓపెన్ అండ్ తిలక్ వర్మ విల్ కమ్ నెంబర్ 3. Then in down, there is no point in playing Tilak Verma in the lower order. Yes, what kind of bowling changes will be there? There will be any change? Sirajuddin going to be insert in the team? No. I don't think Siraj will come into the team at this juncture, because we are mostly depending on Bumrah and then Hardik Pandya. Yes, in medium base category. Yes. Then spinners today, Varun Chakravarti will click. That's what I am feeling. Yeah, slightly we are suffering with bowling lacks and we are not able to perform perfectly.
there will be any changes in that. Every team has read I'm sorry, Varun Chakravarti, and they are attacking him. So that is the main worry for us. So today even the left-hand spinner also will come into play. But New Zealand is having a good batting left-hander strength. So it is, though I banked on Varun Chakravarti today. Hope the best, sir. Actually, we required some good spinners because India is a brand ambassador for the spin bowling, but we are not able to perform perfectly. Jadeja plays, we are not able to replace it. Jadeja was... See, but Jadeja plays is not getting replaced because we are not giving enough room to our left-hand spinner all-rounder. ఎస్ జన్ కిరణ్ గారు, ఎట్లా ఉండబోతుందండి బౌలింగ్ ఫార్మేట్ లో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా బౌలింగ్ ఫార్మేట్ లో చేంజెస్ అయితే ఏముండవు, కానీ మన బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. చెప్పాలి అని అంటే ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అని అంటే, మనము బాల్ ని వేగంగా వేసేయాలి, స్లోయర్ వెన్ వేయాలని అనుకున్న సమయంలో మన హర్షదీప్ ఏం చేస్తున్నాడు అంటే హెడ్ ఫాల్ డౌన్ చేస్తున్నాడు, చూడట్లేదు పిచ్చి అంటే బ్యాట్స్మెన్ యొక్క పొజిషన్ చూడకుండా ఫాస్ట్ గా హెడ్ డౌన్ చేసేసి బాల్ వేసేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందిరా అంటే ఈ బాడీకి హ్యాండ్ కి కోఆర్డినేషన్ మిస్ అయ్యి బాల్ ఎక్కడో రిలీజ్ అయిపోతుంది. ఈ విషయంలో బుమ్రాన్ చూసి నేర్చుకోవాలి. ప్రతి బౌలింగ్ యాక్షన్ ఉన్నటువంటి షంషీ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ బౌలర్, ద సేమ్ బౌలింగ్ యాక్షన్. సో హౌ యు డిఫరెన్షియేట్ దట్? సార్ having the same bowling action and he is a proven successful bowler. హెడ్ ఫాల్ డౌన్ అయిపోయి అదే నేను అడుగుతున్నటువంటిది, ద సేమ్ బౌలింగ్ యాక్షన్ అండ్ he proved he is a successful bowler. నేను కాదనట్లేదు, అతనికి ఎందుకు స్కోర్ పడింది అనడానికి కారణం చెప్తున్నా. ఈజ్ ఎ గ్రేట్ బౌలర్. నేను అందుకే చెప్తున్నా ఎటువంటి పరిస్థితుల్లో చేంజెస్ ఉండవు, టీమ్ లో చేంజెస్ ఉండవు. చిన్న మిస్టేక్ బుమ్రాను ఒక్కసారి చూసి ఆ బాల్ ఎట్లా తను చూస్తుంటాడు బౌలర్, ఆ బుమ్రా ఏ విధంగా అయితే గమనించి ఎక్కడ స్పాట్ చేయాలని ఎగ్జాక్ట్ గా చూసి రిలీజ్ చేస్తాడు. కొన్ని బాల్స్ అయితే చూడండి ఒకసారి, ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లో డోకా లేదు, పెద్ద స్కోర్ పోతుందని భయం కూడా లేదు. ఇంకా మీరు అన్నట్టు వరుణ్ చక్రవర్తి గారు ఈ రోజు తనే వరుణ్ చక్రవర్తి ఫిన్నాలానికి ఎముడై కూర్చుంటాడు. ఫిన్నాలాండ్ అవుట్ చేయాలంటే వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా కట్టడి చేయగలుగుతాడు సార్. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు రెక్టిఫై యువర్ యాక్షన్స్ అండ్ ఆల్. నౌ టుడే కరెక్ట్. చంద్రశేఖర్ గారు బ్రేకింగ్ న్యూస్, చంద్రశేఖర్ గారు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది, భారత్ బ్యాటింగ్ చేయబోతుంది. ఎట్లా ఉండబోతుంది చంద్రశేఖర్ గారు ప్లీజ్? అఫ్ కోర్స్ రోగి పాలే కోరాడు, డాక్టర్ కూడా పాలే తాగమని చెప్పేసి రికమెండ్ చేశాడు. సో అలాగా ఈవెన్ అంటే సూర్యకుమార్ ఆల్వేస్ విష్ టు బ్యాట్ ఫస్ట్. ఈవెన్ లాస్ట్ సెమీఫైనల్స్ మ్యాచ్ అప్పుడు కూడా అదే చెప్పాడు, నేను టాస్ గెలిస్తే నేనే బ్యాటింగ్ చేస్తానని. అండ్ మోర్ ఓవర్ ఫైనల్స్ లాంటి దాంట్లో యూ బెటర్ బ్యాట్ ఫస్ట్. ఒక దాని మీద అనుకుంటాం మనం, వికెట్ ఇందాక కూడా మనం చెప్పుకున్నట్టుగా 170, 180 విల్ బి ది పార్ స్కోర్. సో ఫస్ట్ యూ ఎయిమ్ ఆన్ దట్, ఆఫ్టర్ దట్ ఎంత వచ్చినా కానీ బోనస్ అవుతుంది, ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ టాస్ టు లూజ్ ఇండియా అని చెప్పేసి. అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు యాక్చువల్గా శాంట్నర్ అంటే అటు మనం వెస్టిండీస్ తో జరిగినటువంటి మ్యాచ్ ని చూశాడు, అలాగే ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్స్ ని కూడా ఫాలో అయి ఉంటాడు. ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ తోటి ఇండియా ఏ రకంగా ఆడింది అనేటువంటిది చూసి కూడా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు అనేటువంటిది ఈవెన్ యాక్చువల్గా వికెట్ ట్రాక్ కూడా చూస్తే కనుక ఫస్ట్ బ్యాటింగ్ హ్యావింగ్ ఎన్ అప్పర్ హ్యాండ్ ట్రాక్, ఇది చూస్తే కూడా మనం స్టాటిస్టిక్స్ ని గమనించినట్లయితే. సో సంథింగ్ ఇట్స్ లక్కీ టు. అంటే బౌలింగ్ ఏం ఆప్షన్స్ తీసుకునే అవకాశం ఉంది, ఏమైనా చేంజెస్ చేస్తారా? నలుగురు పర్ఫెక్ట్ బౌలర్స్ ఇప్పుడు న్యూజిలాండ్ తరఫున రాణిస్తున్నారు, అందులో ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా బ్యాట్స్మెన్స్ బట్టి? ఎందుకంటే ఇషాంత్ కిషన్ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు సంజు సామ్సన్ కూడా మంచి ఫార్మేట్లో కొనసాగుతున్నాడు. ఒకవేళ అభిషేక్ శర్మ అండ్ ఇంకా నెక్స్ట్ డౌన్ కూడా కంటిన్యూటీ అయితే బౌలింగ్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది? దీనికన్నా ముందు ఇందాక మీరు ఒకటి బ్యాటింగ్ ఆర్డర్లో ఏమైనా మార్పులు చేయాలా ఇది అనేది మీరు గమనించినట్టే టాప్ 3 హ్యావింగ్ 200+ స్ట్రైక్ రేట్. నెక్స్ట్ 4, 5, 6 ఇఫ్ యూ లుక్ ఎట్ 150+ స్ట్రైక్ రేట్. మిడిల్ ఆర్డర్ కొద్దిగా కాదు, 150+ టార్గెట్ స్ట్రైక్ రేట్ ఈస్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్, రైట్? సో కాబట్టి నెంబర్ 6 దాకా మనకి అటువంటి ఫైర్ పవర్ ఉన్నప్పుడు, బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు
బ్యాటింగ్ ఆర్డర్ లో షఫిల్ చేయాల్సినటువంటి అవసరం అంటే లేదు. తిలక్ వర్మను కొద్దిగా ముందుకు తెస్తే అతను పర్ఫామ్ చేసుకునేడానికి అవకాశం ఉంటుందని మీరు అదే అంటే కనుక మరి ఇందాక మిత్రుడు రామ్ ప్రసాద్ అన్నాడు హార్దిక్ పాండ్యా ఏకంగా నెంబర్ 3కి పంపించమన్నాడు. హార్దిక్ పాండ్యా నెంబర్ 3 ఎప్పుడు ఆడలేదు. ఏదో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఒకటి తప్ప సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఒక్క దాంట్లోనే నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు హార్దిక్ పాండ్యా. సో కాబట్టి ఇది ఫైనల్స్, ఐసీసీ ఫైనల్స్ ఇది. సో అందుకని ఆ రకంగా షఫిల్ మూర్తి గారు ప్రసాద్ నాకు మంచి ఫ్రెండ్స్. చంద్రశేఖర్ గారు టీంలో ఎలాంటి చేంజెస్ లేవు, యాజ్ ఇట్ ఈస్ ఫార్మెట్ లో యాజ్ ఇట్ ఈస్ ప్లేయర్స్ తోని సెమీఫైనల్లో ఎవరైతే ఆడారో వాళ్ళతోనే ఫైనల్కి వెళ్తున్నారు. రామ్ ప్రసాద్ గారు ఇంకా అంటే బ్యాటింగ్ ఫార్మెట్ లో ఏమేం చేంజెస్, ఎలాంటి దూకుడు అంటే ఎప్పటి ఏ ఓవర్ వరకు దూకుడుగా వ్యవహరించారు? మా గురువు గారు ఆల్రెడీ చంద్రశేఖర్ గారు చెప్పేశారు. బ్యాటింగ్ ఆర్డర్లో నేను 1 ఓవర్ అని హార్దిక్ పాండ్యా చెప్పలేదు. బట్ ఏంటంటే హార్దిక్ పాండ్యాకి ఎనఫ్ బాల్స్ ఇవ్వాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా గురించి మీ అందరికి తెలుసు. అతను ఎంత స్ట్రైక్ రేట్ తో ఆడతాడో, ఎంత వేగంతో ఆడతాడో, ఎంత టైమింగ్ చేస్తాడో, ఎంత అద్భుతంగా 6 హిట్టింగ్ చేస్తాడు. ఇక్కడే ఒక విషయం నేను డిఫర్ అవుతున్నాను. హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేటు 10 ఓవర్స్ లోపు కనుక వచ్చేట్లయితే 1 to 10 ఓవర్స్ లోపు హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేట్ ఈజ్ ఓన్లీ 98. వేరే ఆఫ్టర్ 11 ఓవర్స్ అంటే 10 ఓవర్స్ తర్వాత వచ్చేట్లయితే స్ట్రైక్ రేట్ 160. డోంట్ ఫర్గెట్ దట్. పవర్ ప్లే లో వికెట్ పడాలని కోరుకోవట్లేదు, 10 ఓవర్స్ లో వికెట్ పడాలని కోరుకోవట్లేదు. హార్దిక్ పాండ్యాకి ఎనఫ్ బాల్స్ అంటే ఎనఫ్ అంటే 40-50 బాల్స్ ఎనఫ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఒక్క హార్దిక్ పాండ్యా ఉండే, మనకి ఇప్పుడు దుబే వచ్చాడు, ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా 40-50 బాల్స్ ఆడేట్లయితే ఫస్ట్ 20 బాల్స్ అతని స్కోర్ ఇప్పుడు నోట్ చేసుకొని పెట్టుకో. ఫస్ట్ 20 బాల్స్ పాండ్యా స్కోర్ విల్ బి ఓన్లీ 18 or 17. బట్ స్ట్రాటజీ మార్చుకోవాలి. ఇది వరల్డ్ కప్ ఫైనల్. ఎందుకంటే వెనుక బ్యాటర్స్ ఉన్నారు. ఇంతకుముందు వెనుక బ్యాటర్స్ రవీంద్ర జడేజా జస్ట్ మేబీ హ్యావింగ్ 130 స్ట్రైక్ రేట్. బట్ ఇప్పుడు అట్లా కాదు. దుబే హీ హ్యాస్ మోర్ దాన్ 190 స్ట్రైక్ రేట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దుబే 6 సాధించినంతగా ఎవరు సాధించట్లేదు. ముఖ్యంగా స్పిన్నర్లను దుబే ఆడుతున్నట్టుగా ఎవరు ఆడట్లేదు. ఇషాన్ కిషన్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. పవర్ ప్లేను అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఈవెన్ పవర్ ప్లే తర్వాత కూడా తనే మలుచుకుంటున్నాడు పవర్ ప్లేగా. మనకన్నా కూడా దుబే గురించి కాదు జవగల్ శ్రీనాథ్ ఇంకా బాగా చెప్పగలడు మనకన్నా. దుబే గురించి, శివన్ దుబే గురించి జవగల్ శ్రీనాథ్ ఇంకా బాగా చెప్తాడు. హర్షిత్ రాణాని అడిగితే బాగా చెప్తారు. ఫాస్ట్ బౌలింగ్ బౌన్సర్స్ ఆడకపోవచ్చు, బట్ స్పిన్నర్స్ వెరీ ఎఫెక్టివ్ గా ఆడతారు. ఈ రోజు మరి న్యూజిలాండ్ లో ఒక మార్పు కూడా జరిగింది. మెగీ ప్లేస్ లోపల డఫీ వచ్చాడు. సో ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వికెట్ మీద అబ్జర్వ్ చేసినట్టున్నారు, రీడ్ చేశారు బాగా. సో ఈ దీంట్లో ఒక ఫాస్ట్ బౌలర్స్ కూడా ఎక్కువ రాణించే అవకాశం ఉంటుంది ఈ వికెట్ మీద. మీరు అన్నట్టుగా 180-190 రన్స్ టార్గెట్ చేయాలి. బట్ ఎందుకంటే వాళ్ళకి ఇది ఐపీఎల్ లో ఎక్కువ ఆడతారు. లాస్ట్ ఇండియా వరల్డ్ కప్ ముందర కూడా న్యూజిలాండ్ తో సిరీస్ ఆడింది. వాళ్ళకి ఇది ఎందుకంటే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండియా ఒక డొమెస్టిక్ సీజన్ అయిపోయింది. ఎవరికి న్యూజిలాండ్ కి ఒక డొమెస్టిక్ లాగా అయిపోయింది. సో న్యూజిలాండ్ వాళ్ళకి మంచి పట్టుంది ఇండియా మీద. వాళ్ళు కూడా చిన్న టీం కాదు, జనాభా తక్కువ కావచ్చు కానీ చాలా బాగా ఆడతారు. టఫ్ మనం చాలా టఫెస్ట్ ఇండియా కనుక 190-200 ఏవో కొడితే మాత్రం మనం, ఎందుకంటే మనకు ఒక విధంగా బౌలింగ్ చూస్తే ఒక విధంగా చాలా మంది హర్షదీప్ సింగ్ గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు. హర్షదీప్ సింగ్ గురించి చాలా మంది తెలియదు. అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ బుమ్రా. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ వరల్డ్ కప్ ఎవరు గెలిపించారు? లాస్ట్ వరల్డ్ కప్ బుమ్రా తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసింది హర్షదీప్ సింగ్ కాదా? హర్షదీప్ సింగ్ ఉన్న ఫెసిలిటీస్, అతనుకున్న స్పెషాలిటీస్ ఏంటి, అతనుకున్న వేగం ఏంటి, అతను ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, ఎన్ని వెరైటీస్ ఇస్తున్నాడు, యార్కర్స్ వేస్తాడు, స్లో బౌన్సర్స్ వేస్తాడు, ఎఫెక్టివ్ బౌన్సర్స్ వేస్తాడు, వేగంగా వేస్తాడు, బ్యాటర్స్ ని ఊహించకుండా బాల్స్ వేస్తాడు. అలాంటి బౌలర్ను అసలు క్రికెట్ తెలిసిన వాళ్ళు ఎవరైతే హర్షదీప్ సింగ్ ను వద్దని అన్నారు. కానీ వరుణ్ చక్రవర్తిని ఈరోజు డ్రాప్ చేయలేదు. అదొక పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా బౌలింగ్ చేసి రవిచంద్రన్ అవుట్ చేసిన ఘనత కుల్దీప్ యాదవ్ ఫ్లైట్ వేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తోని 14 రన్స్ ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వరుణ్ చక్రవర్తికి ఎందుకు టఫెస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా అతనికి అవకాశం ఇచ్చి ప్రెషర్ అతని మీద వేసుకుని ఇండియా ప్రెషర్ ఫ్రీ అవుతుంది. అసలు వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ ఎందుకు చేస్తున్నాం అది అర్థం కాలేదు. కుల్దీప్ యాదవ్ ని ఎందుకు ఇది చేస్తున్నాం అనేటువంటిది వన్ థింగ్. క్రికెట్ అందరూ మన ప్యానలిస్టులు అందరూ కూడా క్రికెట్ ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. క్రికెట్ అనేటప్పటికీ మీకు బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్, రైట్? వరుణ్ చక్రవర్తి ఈజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్.
వేరేస్ కుల్దీప్ యాదవ్ ఈజ్ నాట్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్, ఈజ్ ప్యూర్లీ ఏ బౌలర్. ఎస్. సో కాబట్టి ఒకవేళ అవసరమైతే కనుక నెంబర్ 7, నెంబర్ 8 అయినా కూడా టీమ్ మేనేజ్మెంట్ కెన్ టేక్ ఏ డేరింగ్ స్టెప్ టు సెండ్ హిమ్ ఎట్ ది నెంబర్ 8 వరుణ్ని. Yes. ఓవర్ అండ్ ఫీల్డింగ్ కుల్దీప్ యాదవ్ ఫీల్డింగ్ ఎబిలిటీ గురించి విరాట్ కోహ్లీని రోహిత్ శర్మని అడిగితే చాలా బాగా చెప్తారు. Yes. సో కాబట్టి ఆ ఫీల్డింగ్ విషయంలో కూడా వరుణ్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ కుల్దీప్ యాదవ్. ఎస్. సో ఇప్పుడు కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు కదా, అతన్ని కంటిన్యూ చేయాలి అనేట్లయితే కనుక టీమ్ సోధి సూర్యకుమార్ యాదవ్ని హార్దిక్ పాండ్యాని అవుట్ చేశాడు. సో కాబట్టి సోధిని ఇప్పుడు తీసుకుని వస్తారా? అది కాదు కదా, Yes. ఏదో ఒకసారి out చేశాం కదా అనేది అది కాదు. కాబట్టి ఆ మూడు విభాగాల్లో కుల్దీప్ యాదవ్ ఒక విభాగంలోనే ఉంటే కనుక మూడు విభాగాల్లోనూ కూడా జస్టిఫై చేయగలిగినటువంటి దాని. మోరోవర్ వరుణ్ చక్రవర్తి మీద ఇంత డిబేట్ ఎందుకు జరుగుతుందో, అతన్ని ఎందుకు డ్రాప్ చేయాలని అంత ఇదిగా వస్తుందో నాకు అయితే అర్థం కావట్లేదు. కానీ వరుణ్ చక్రవర్తి తీసినటువంటి ఒకటే వికెట్ కావచ్చు కాక అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, వర్షాకాలం వచ్చేది రెండే నెలలు, బట్ సంవత్సరానికి కావాల్సినటువంటి నీరంతా ఇస్తుంది అది. అలాగే వరుణ్ చక్రవర్తి కానీ కావాల్సినటువంటి బ్రేక్ త్రూ ఇస్తూ ఉన్నాడు అతను. మూర్తి గారు ఫీల్డింగ్ ఫార్మాట్ లో కొద్దిగా భారత్ లో కొన్ని వీక్నెస్లు కనిపిస్తున్నాయి. అంటే ఈ వరల్డ్ కప్ మొత్తంలో 68 క్యాచెస్ మిస్ చేశారు భారత్ ప్లేయర్స్. అది ఎట్లా మీన్ ఎందుకంటానంటే ఒకప్పుడు ఫీల్డింగ్ అంటానంటే భారత్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే కొద్దిగా దాంట్లో అశ్రద్ధ కనిపిస్తుంది. దాంట్లో ఓవర్కమ్ కావాలంటే ఏం సజెషన్స్ ఇస్తారు? నాట్ ఓన్లీ ఇండియా, in this World Cup every team has dropped catches, not only India. Yes. This is so many catches were dropped in this World Cup, never happened in the history actually. So India is not up to the mark in fielding in this World Cup. That much that మనం ఒప్పుకోవాలి. Yes. Then how to overcome the problem? This day is different, and final game we are more experienced than New Zealand in playing finals. So మనం చాలా ఫైనల్స్ ఆడాం కనుక that definitely that pressure is on New Zealand. India will definitely do well today, and we will create history by repeating, and in the as a now defending it has not champion. happened, no. Yes. Defending champions never won, so we are going to make history today. ఎస్. కిరణ్ గారు మీరు ఎలాంటి అంటే ఫీల్డింగ్ గురించి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మీరు కోచ్గా ట్రైనింగ్ ఇస్తున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి, ఫీల్డింగ్ గురించి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నేను విద్యార్థులు కావచ్చు, మా యాచ క్రికెటర్ గా నేను కూడా గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను ఫ్రీ అవుతాను, ప్రతి బాల్ నాకు రావాలి అనే ఎంతేజం ఉండాలి. ఈ బాల్ నాకు కొడితే బాగుండు అనే ఇంట్రెస్ట్ మనలో కలిగినప్పుడు ప్రతి బాల్ మనం అటెన్షన్ లో ఉంటాం. అటెన్షన్ లో ఉన్నప్పుడు ఫుల్ ఫ్రీ మైండ్ తో ఉంటాము, టెన్షన్ పడకుండా ఎలాంటి బంతినైనా మనము గెస్ చేసి అవలీలుగా తీసుకొని పట్టగలుగుతాం. మనం ఎక్కడన్నా పరధ్యానంలో ఉన్నప్పుడు లేకపోతే టెన్షన్ పడినప్పుడు మాత్రమే మిస్ఫీల్డింగ్లు కానీ క్యాచ్లు డ్రాప్లు అయిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజు అయితే అలాంటి టెన్షన్లు అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఆల్రెడీ ఆ డిస్కషన్లు అన్ని చేసుకుంటారు, గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో. మీరు అన్నట్టు ఇండియానే హైయెస్ట్ క్యాచ్లు డ్రాప్లు ఈ టోర్నమెంట్ లో ఇండియన్ టీమే ఎక్కువ డ్రాపులు చేసింది. కానీ ఫైనల్ కి వచ్చేసరికి మనకు ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకొని అందరూ చాలా ఖచ్చితంగా నేను కనపడాలి అంటే నేను ఈ మ్యాచ్ లో ఇన్వాల్వ్, నా 100% కావాలి అనే మైండ్ సెట్ తో కనపడుతున్నారు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మనం మిస్ఫీల్డ్ జరుగుతుంది, క్యాచ్ డ్రాప్ జరుగుతుంది అనేది మనం ఊహించనక్కర్లేదండి. ప్రతి క్యాచ్ మనం తీసుకుంటాం, ప్రతి ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తాం. మనకు మారింది, మైండ్ సెట్ మారింది ఫీల్డర్ మన ప్లేయర్స్ అందరికీ కూడా ఈజీనెస్ కనపడుతోంది. కిరణ్ గారు బీసీసీఐ దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసింది స్పెషల్ మ్యాచ్ లైవ్ షోస్ చూడడానికి. గుడివాడ నుండి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అక్కడ కోలాహలంగా ఉంది. ఒక్కసారి ఫీల్డ్కి వెళ్దాం, అక్కడ ఎట్లా సిచ్యువేషన్ ఉందో. ఓవర్ టు గుడివాడ, రాజ్ కుమార్. రైట్, శ్రీశైలం మొత్తానికి భారత్ న్యూజిలాండ్కి మధ్య మరి కాసేపట్లోనే T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాం. చూడొచ్చు, గుడివాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అటు అభిమానులు చూసేందుకు ఎల్ఈడి స్క్రీన్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ప్రధానంగా యొక్క స్క్రీన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఈ స్టేడియంలో చూసేందుకు కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడకు ఈ క్రీడా ప్రాంగణానికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. విజువల్స్లో చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఇండియాను సపోర్ట్ చేసేందుకు అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే క్రీడాకారులతో మొత్తం ఇక్కడ మ్యాచ్ను వీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా
వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా అభిమానులతో కూడా మాట్లాడదాం. ఇండియా యొక్క గెలుపు ఏ విధంగా ఉండబోతా ఉంది ఏంటి, ఈరోజు మ్యాచ్కి సంబంధించి అసలు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అంతా మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు భారత్ న్యూజిలాండ్ సంబంధించిన ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందండి. ఎందుకంటే గత రికార్డు చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా కానీ ఇండియా ఈ రోజున మన ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా ఈ రోజున ఉమెన్స్ అందరికీ కూడా గిఫ్ట్ ఇచ్చే విధంగా ఈ రోజున ఈ యొక్క మ్యాచ్ జరగబోతుంది. ఖచ్చితంగా సూర్యకుమార్ కెప్టెన్సీలో మన ఇండియా మరొకసారి ఈ T20 వరల్డ్ కప్ గెలవబోతుంది. అంటే చూడొచ్చు, అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఇండియా గెలవాలని. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లన్నింటిలో కూడా ఇండియా పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ కూడా అంటే ఎవరు స్టార్ పర్ఫార్మర్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా అభిషేక్ వర్మ స్టార్ పెర్ఫార్మ్ అవుతాడు. ఎందుకంటే మన తెలుగు కుర్రాడు, ఆయనకి అవకాశం రావట్లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి ఈ మ్యాచ్లో కనుక మొదటిసారి అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా మన స్టార్ పెర్ఫార్మర్ అవుతాడు. సూర్యకుమార్ కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్ ఖచ్చితంగా మన ఇండియన్ పూజలన్నీ కూడా ఫలించి ఈ రోజున T20 వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలుస్తారని మేము అందరం కూడా భావిస్తున్నాం. మరి కొందరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? టాస్ కూడా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది, ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా భారీ స్కోర్ని అయితే నమోదు చేయబోతుంది. అహ్మదాబాద్ స్టేడియం ఏదైతే ఉందో అది పిచ్ కూడా క్లీన్గా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. అందుకనే ఇండియా ఖచ్చితంగా 200 పైన రన్స్ చేస్తుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మ్యాచ్ ఎట్లా అనిపిస్తుంది అంటే మ్యాచ్ చూస్తూ ఉన్నారు కదా, మ్యాచ్ ఎట్లా అనిపిస్తుంది? మ్యాచ్ ఇట్లా ఓపెన్ గ్రౌండ్లో చూడడం, మ్యాచ్ ఈరోజు ఎవరు ఫేవరెట్గా ఉండబోతున్నారు అనుకోవచ్చు. మ్యాచ్ ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుంది కన్ఫర్మ్గా. అంటే ఎవరు ఈరోజు బ్యాటింగ్, అంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది కాబట్టి ఎట్లా అనిపిస్తూ ఉంది? ఎవరు ఈరోజు బాగా పెర్ఫామ్ చేసే అవకాశం? ఈరోజు బ్యాటింగ్ విషయంకి వస్తే హై స్కోర్ అనేది స్కోర్ చేస్తారు ఇవాళ. సంజు శాంసన్, అభిషేక్ అందరూ మంచిగా ఆడతారు ఇవాళ. అంటే బౌలింగ్ కూడా చూస్తూ బుమ్రా మన లాస్ట్ సెమీఫైనల్ కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశాడు. ఎట్లా చూస్తుంది? బౌలింగ్ కూడా డిఫెండింగ్ ఉంటుంది సరే, టఫ్గా ఉంటుంది. అవతల కేవీస్ వాళ్ళకి మనకి మంచిగా డిఫెండింగ్ అనేది ఇస్తారనేసి అనుకో. అంటే కివీస్ టీం కూడా అంతే విధంగా అయినటువంటి స్ట్రాంగ్గా ఉంది. మనం కూడా చూసాం టీమ్ సైఫర్ట్ కావచ్చు, అందరూ ఫిన్నాలని కావచ్చు, అందరూ కూడా బాగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా అవతలకు కూడా ఫైనల్కి వచ్చింది కాబట్టి అది కూడా టఫెస్ట్ టీమే. మనము ఖచ్చితంగా ఇన్ని టీంలని ఎదుర్కొని వచ్చాం కాబట్టి ఖచ్చితంగా కప్పు కూడా మనమే కొడతాం. ఇది ఫైనల్ అనమాట. మా పాప కూడా మాట్లాడుతుంది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చిన్నారులు కూడా మ్యాచ్ని చూసేందుకు చిన్నారులు కూడా ఇక్కడకు స్టేడియంకు రావడం జరిగింది. చూద్దాం, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పినాను మ్యాచ్ చూడడానికి వచ్చి కదా, నీకు ఎవరంటే ఇష్టం? ఇండియా ఇవాళ ఖచ్చితంగా గెలిచింది. నీకెవరంటే ఇష్టం? చిన్నారులు కూడా మ్యాచ్ చూసేందుకు వస్తూ ఉన్నారు. అంటే ఏ విధమైనటువంటి క్రీడా స్ఫూర్తిని కనబరుస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇండియా కూడా అదే విధమైనటువంటి ఆట తీరును అటు లీగ్ స్టేజ్లోను అటు గ్రూప్ స్టేజ్లో కూడా కనపరిచింది కాబట్టి ఖచ్చితమైనటువంటి విజయాన్ని ఈరోజు ఇండియా నమోదు చేయబోతుందని కూడా వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూడా అదే విధమైనటువంటి పర్ఫార్మెన్స్, ఎందుకంటే సంజు శాంసన్ గత 2 మ్యాచ్ల్లో కూడా అద్భుతమైనటువంటి ఫామ్లోకి రావడంతో పాటు మిడిల్ ఆర్డర్ కూడా అదే విధమైనటువంటి స్ట్రాంగ్. ఇషాన్ కిషన్తో పాటు ఏదైతే సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా శివం దుబే అందరూ కూడా ఈరోజు స్టార్ పర్ఫార్మర్స్ అయ్యే అవకాశం ఉంది. అదే విధమైనటువంటి బౌలింగ్ కూడా కనబరుస్తున్నారు. విజువల్స్లో కూడా చూడొచ్చు, మ్యాచ్ను కూడా చాలా అద్భుతంగా కనబరుస్తున్నారు. ఎంఎస్ ధోనితో పాటు ఐసీసీకి సంబంధించినటువంటి చైర్మన్ అమిత్ షా కుమారుడు జైషా కూడా ఆ ట్రోఫీని తీసుకురావడం చాలా అద్భుతంగా కనపడుతూ ఉంది. మొత్తానికి ఏదైతే ఇటు మరి కాసేపట్లో మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా టీమిండియా విజయాన్ని ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు గేమ్ చూసేందుకు అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. శ్రీశైలం. యస్, థ్యాంక్ యూ రాజు. మళ్ళీ చూస్తున్నాం, దేశం మొత్తం కూడా ఇలాంటి కోలాహలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి గ్రామం నుండి ప్రతి పట్టణం నుండి కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ భారత్ ఆల్ ది బెస్ట్ అనేటటువంటి నినాదంతో మారుమోగిపోతుంది. చంద్రశేఖర్ గారు, న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ ఫిలిప్స్ ఒక కామెంట్ చేశారు, ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ డే ఉంటుంది, అది బూమ్రాకు కూడా ఒకరోజు ఎప్పుడో ఒకసారి బ్యాడ్ డే ఉంటుంది, అది ఈరోజు ఎందుకు కాకూడదు అనేటటువంటి ఒక కామెంట్ చేశారు. అదే పరిస్థితులకి అయితే చాలా వరకు మనం ఆలోచించవలసింది. అసలు ఏ కాన్ఫిడెంట్తో అన్నాడు ఆయన? ఒక్క
డెఫినెట్ అసలు ఆ రకమైనటువంటి బీయింగ్ ఏ స్టార్ ప్లేయర్ ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడని వాళ్ళు ఎంత డిమోరలైజ్ ఉన్నారు అనేటువంటిది అర్థమవుతుంది. మైదానంలోకి దిక్క ముందే ఆ రకమైనటువంటి నెగిటివ్ థింకింగ్ తోటి కనుక వచ్చేట్లయితే అదేదో అంటే మనని స్లెడ్జింగ్ చేశాను అనుకున్నాడు అతను, బట్ యాక్చువల్గా సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. సో కాబట్టి అంటే బుమ్రాని చూసి భయపడిపోతున్నాం మేము అనేటువంటిది ఎప్పుడైతే ముందే చెప్పేశాడో వాళ్ళంతా డిమోరలైజ్ అయ్యారని అర్థమైంది. కాబట్టి మన యొక్క ఆధిపత్యం ఏంటి అనేటువంటి స్పష్టంగా తెలుస్తోంది. బుమ్రా ఇస్ సో స్పెషల్ ఇన్ ద కరెంట్ జనరేషన్ అనేటువంటిది మరొకసారి ప్రూవెన్ ఫ్యాక్ట్ అది. రాంప్రసాద్ గారు, పవర్ ప్లేలో ఎంతవరకు స్కోర్ చేసే అవకాశం ఉంది? షార్ట్ గా కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. డెఫినెట్ గా 60 కంటే ఎక్కువ అయితే చేస్తాం. యస్, బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది కిరణ్ గారు? న్యూజిలాండ్ బౌలింగ్ మన బౌలింగ్ అండి, భారత్ బౌలింగ్ అండి. భారత్ బౌలింగ్ అద్భుతంగా ఉంటుందండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బ్రహ్మాండంగా ఈ రోజు వరుణ్ చక్రవర్తి చెప్పాను, ఫిల్ ఆలన్ సెంచరీ వీరుడు, అతను అవుట్ చేసేది కూడా వరుణ్ చక్రవర్తినే. ఎందుకంటే తన యొక్క బ్యాటింగ్ స్టైల్ కి వరుణ్ చక్రవర్తి వేసే గోఖలేలకి ఖచ్చితంగా తనే తీసుకోవాలని నేను కూడా ఆశిస్తున్నా. మూర్తి గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. మూర్తి గారు కన్క్లూజన్ పాయింట్. Conclusion point, India will score 200, then definitely New Zealand will come under pressure. Yes, hope the best అండి. 200 ప్లస్ స్కోర్ జరుగుతుంది ఖచ్చితంగా. మనం మినిమం 30 రన్స్ పైగానే విన్ అవుతాం కూడా. దాంట్లో డౌట్ లేదు. Outside catches he'll take, then India will be through to take the championship. 30 రన్స్ మార్జిన్ తో విన్ అవుతుంది అనేటటువంటి ప్రిడిక్షన్స్. ఇండియా కంపల్సరీగా కప్పులో పైచేయి సాధించేటటువంటి అన్ని క్వాలిటీస్ భారత్ సేనకు ఉంది. కంపల్సరీగా ఈ మ్యాచ్లో భారతదేశానికే ఫేవరెటిజం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ప్రిడిక్షన్స్ కూడా 80 అబోవ్ భారత్ ఫేవర్గా నిలిచాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగేటటువంటి హోరాహోరీ పోరులో భారత్ గెలవాలనేటటువంటి కాంక్షతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రీడాభిమాని ఈరోజు ఆల్ ది బెస్ట్ ఇండియా అని చెప్తున్నారు. ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. Keep watching Prime 9, Silveri Sriselam for Prime 9.